ఇర్మీయా గ్రంథం 6:19 తమ ఆలోచనకు ఫలితమైన కీడు, తమ ఆలోచనకు ఫలితం, రిజల్ట్ అంటున్నాడు. చూడు, నువ్వు ఏదైతే ఆలోచించావో దానికి సంబంధించిన రిజల్ట్ తో దేవుడు నీ ముందుండబోతున్నాడు. ఏం ఆలోచించావు? ఎవడు కొంప ముంచేశావురా రాత్రి కలలో? ఎవరి జీవితాన్ని పాడు చేశారా రాత్రి కలలో? ఎవరిని ద్వేషించావరా రాత్రి కలలో? ఎవరిని పొడిచావు? ఎవరిని చంపావు? ఎవరిని దోచుకున్నావు? ఎవరిని చెరిచావు? అన్నీ స్త్రీ పురుష భేదాలు లేవు. బయటికి నువ్వు పుణ్యవతివే, బయటికి నువ్వు పుణ్య పురుషుడివే, కానీ నీ ఆలోచనలు కరప్టెడ్. నీ మనస్సులో ఉన్న ఆలోచనలు దురాలోచనలు. ఏమంటున్నాడు? ఇర్మీయా గ్రంథం 6:19 చదవండి. తమ ఆలోచనలకు ఫలితమైన, తమ ఆలోచనలకు ఫలితమైన కీడు నేను వారి మీదకి కీడు అంటున్నాడు. చూడు, కీడు నేను వారి మీదకి రప్పిస్తున్నాను. మంచాల మీద పరుండి ఏం ఆలోచించాలి చెప్పండి? బైబిల్ చదివి ఎంతమంది పడుకుంటారు? దేవుని గురించి ఆలోచించి ఎంతమంది పడుకుంటారు? దేవుని మాటలు విని ఎంతమంది పడుకుంటారు? దేవుడికి ప్రార్థన చేసి ఎంతమంది పడుకుంటారు? ఆలోచించండి ప్రియులారా. నువ్వు అనుకుంటున్నావు నీ ఆలోచనలో నా కళలో తప్పే ఉంది. ఏదో కళ వచ్చిందండి. ఏంటండి తప్పుడు కళ వచ్చేసి? తప్పుడు కళ, అది అనుకోకుండా రాలేదు. తప్పుడుగా ఆలోచిస్తే వచ్చింది కళ. తప్పించుకుందాం అనుకున్నావా? ప్రభా నాకు ఏ తప్పు లేదు ప్రభా, ఎందుకు ఆయన గురించి నేను ఊహించలేదు ప్రభా, ఎప్పుడైనా ఊహించలేదు ఆయన కోసం. కళ ఆయన గురించి ఎందుకు వచ్చింది నీకు? ఆయన కోసం నీకెందుకు వచ్చింది కళ? ఆమె కోసం నీకెందుకు వచ్చింది కళ? బయటికి చెప్పు, బయటికి నువ్వు చెప్పు. ఎందుకు వచ్చింది కళ? కళ వచ్చింది అంటే కారణం నువ్వు ఆలోచించావు. అబ్బాయి నేను ఎప్పుడు ఆలోచించలేదండి. ఆలోచించకుండా కళలో రావు బిడ్డ.